3 గంటల్లో ఇక్కడ ఉన్న డెడ్ బాడీస్ అన్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పచెప్తామని చెప్తా ఉంటారు. ఎందుకంటే యాక్సిడెంట్ కేసు కాబట్టి పెద్దగా సమయం పట్టట్లేదు. సో 15 నుంచి 15 నిమిషాల లోపలనే ఈ యొక్క పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. సో తన ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఈ హాస్పిటల్స్ అన్ని కూడా వైద్య విధాన పరిషత్లో ఉంటాయి కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి అందరినీ కూడా స్పెషలిస్టులని పోస్ట్మార్టం స్పెషలిస్టులు అందరూ కూడా పిలిపించేసేసి త్వరితగతిన ఆ పోస్ట్మార్టం పూర్తి చేసేసి డెడ్ బాడీస్ వాళ్ళకి అందించే విధంగా చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క ఇప్పటికే దాదాపుగా హైదరాబాద్ నుంచి స్పెషల్ టీం కూడా ఆన్ ది వేలో ఉన్నాయి. సో మరికొద్ది సేపట్లోనే వస్తాయి కాబట్టి దాదాపుగా 2 అవర్స్లో పూర్తిగా అందిస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటికే 2 బాడీస్ కూడా పంపించారు. మరొక 2 బాడీలు పంపించేందుకు అంబులెన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా ఆ బాడీస్ని పంపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ తీసుకొని ఆ బాడీస్ని పంపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు హాస్పిటల్ మార్చురీ వద్ద ఉన్నాం. మార్చురీకి సంబంధించి బంధువులు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. అయితే 19 మంది కాదు దాదాపుగా 20 మందికి చనిపోయినట్టుగా అఫీషియల్ గా కూడా చెప్తా ఉన్నారు. సో దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి వికారాబాద్ సంబంధించి తాండూరుకు సంబంధించినటువంటి ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళ ఆర్తనాదాలతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఉదయం ఇక్కడ చూసుకున్నట్లయితే 6:30 గంటల ప్రాంతంలో ఫస్ట్ బస్సు ఎక్కారు. ఒకే కుటుంబంలో 3 కావచ్చు వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బంధువులందరూ కూడా పోస్ట్ మార్టం తీసుకోవడానికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీరు చెప్పండి, ఎవరు చనిపోయారు మీ కుటుంబంలో? ఎవరు చనిపోయారు? మా అక్క ఉన్నది, మా కోడలు